హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రమ్య డైరీస్. అందరూ బాగున్నారా? పచ్చళ్ళు అప్పుడే స్టార్ట్ చేసాం అనుకుంటున్నారా? అస్సలు కాదు. పక్కనోళ్ళు మామిడి చెట్టు పడిపోయింది, కాయలు ఇచ్చారు. మనకి సహజంగానే కాయలు కనపడితే ఎప్పుడు పచ్చడి పడదామా అనుకుంటాం. అలాగా ఈ పచ్చడి ప్రయాణం స్టార్ట్ అయింది. సరే, ఇక కాయల సంగతికి వస్తే శుభ్రంగా కడిగేసి పొడిబట్టతో తుడిసేసి నేను మా మామయ్య శుభ్రంగా చెక్కేసాం. మ్యాక్సిమం అన్నీ చెక్కేసిన తర్వాత అది మాగాయ పచ్చడి కోరుకున్నట్టు కోరుకోవాలన్నమాట. అలా కోరుకుంటా ఉంటే ఏమైంది, కాయలన్నీ టెంక పట్టలేదు. చెట్టు పడిపోవడం వల్ల ఇచ్చిన కాయలు కదా, దానివల్ల టెంక పట్టలేదు. టెంక పట్టకపోవడం వల్ల ఏంటి కష్టపడి అబ్బాయి ఎంత చెక్కాము, ఏంటి కూర పచ్చడి పడదాం అనుకున్నాము, టెంక పట్టలేదు ఏంటి అని సరే అని అనుకుంటున్నాను. ఈలోపు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మా చిన్నమ్మకి ఫోన్ చేస్తాను. తను ఏదో ఒక ఐడియా ఇస్తుంది. సరే మా చిన్నమ్మకి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే తనేం చెప్పింది, సరే టెంక పట్టిన కాయలు నీకు ఏ పచ్చడి కాయలతో ఆ పచ్చడి పట్టుకో, టెంక పట్టిన కాయలు ఏం చేస్తావంటే చెక్కేసి ఉప్పులో వేసేయి అని చెప్పింది. ఐడియా బాగుంది కదా, అంతే కదండి, బాగుంది కదా ఐడియా. సరే అని చెప్పి ఇంకా ఐడియా ఫాలో అయిపోయాను. అలాగే మొత్తం అన్నీ కూర తీసేసి మొత్తం పేడి కింద చెక్కేసాం. అన్నీ చెక్కేసి మా చిన్నప్పుడైతే మా అమ్మ మా నానమ్మ వాళ్ళు పెద్ద పెద్ద జాడీలు పచ్చడి పట్టేవాళ్ళు. అందులో కూడా రకాలన్నమాట, ఆవకాయ మాగాయ టమాటా అలా పచ్చళ్ళ గురించి ఒక గది ఉండేది, అన్ని జాడీలు ఉండేవి. ఇక తెల్లారులేస్తే మా నాన్న బాబాయ్ వాళ్ళు ఆవకాయ పచ్చడి సద్దన్నం తిని పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడేవాళ్ళు. ఇప్పుడు పచ్చడి పట్టాలంటేనే కష్టంగా ఉంటుంది. కాకపోతే పిల్లలు హాస్టల్లో ఉంటారు కదండి, వాళ్ళ గురించి పట్టడం. కారం అయితే మా హౌస్ ఓనర్ వాళ్ళు కర్ణాటక నుంచి తెప్పించుకుంటారండి ఎప్పుడును. ఈసారి మాకు కూడా ఇచ్చారు. ఆవాలు మెంతులు వేయించి పౌడర్ చేసుకుని, వెల్లుల్లిపాయలు ఉప్పు రెడీగా పెట్టుకుని, నూనె అయితే పల్లీల నూనె ఎప్పుడో అయితే ప్యాకెట్లు తీసుకునేవాళ్ళం. ఈసారి కొంచెం గానుగ దగ్గర ఆడిచ్చాము. కాయలు కొయ్యడానికి కూడా చాలా టైం పట్టేసిందండి. అసలు ఎప్పుడు మా అమ్మగారే పట్టించేవాళ్ళు, ఓపిక లేక పట్టట్లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెటర్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కోనసీమ సైడు ఇంట్రెస్టింగ్ ప్లేస్లు చాలా ఉన్నాయి. వాటి మీద ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి, చేస్తాను. కూర పచ్చడికి అయితేనండి ముక్కలు కాసేపు ఎండలో పెట్టుకోవాలి, అంటే ఒక పూట అంతా పెట్టుకోవాలి. ఇంకా సర్లే అని చెప్పి ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని టవో పై కట్టుకెళ్ళాను, ఎండలో పెడదాం ఈలోపు. ఇక్కడే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను ఈ పచ్చడి పట్టి కూడా 3 రోజులు అయింది. కొన్ని ముక్కలు మాగాయకి వేసానని చెప్పాను కదా, అలాగే మాగాయకి వేసి ఊరిపోయిన తర్వాత ఈ పైన పెట్టాను ఎండలోను. మామూలుగా పెడతాం కదా నీళ్ళు ముక్కలు విడివిడిగా చేసేసి, అలాగే పెడితే మా అమ్మ ఏం చేసింది, మా మమ్మీ ఇక్కడ వాటర్ మర్చిపోయింది కదా అని చెప్పి ముక్కలు ఆరిపోయినాయి పారబోసేసి. నేను 11ంటికి వేసాను, సాయంత్రం 5:30 వరకు అలా ఆరనిచ్చాను. తర్వాత అవి కచ్చాపిచ్చిగా లైట్గా మిక్సీ పట్టుకుని మొత్తం ముక్కలు అయితే కేజీంపావు అయినాయండి. కేజీంపావు అయితే దానికి చిన్న టీ గ్లాస్ తోటి 4 గ్లాసులు కారం, 1 గ్లాసుడు ఆవపిండి మెంతిపిండి కలిపి, 1 గ్లాసుడు సాల్టు, కేజీ ఆయిల్ పట్టింది, చిటికెడు పసుపు, 1/2 కేజీ బెల్లం. తీగపాకం రావాలి అంటే మేము ఎక్కువ పట్టుకుందని ప్రిపేర్ చేసుకున్నాం. తీరా చూస్తే టెంక పట్టలేదు అన్నాం కదా, ఇంకా మొత్తానికి ఆపేసి నిలవాగదామని కొంచెమే పట్టమాట. ఇంకా అలాగ మొత్తం కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత అన్నీ అయిపోయి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత బెల్లం పాకం వేయాలండి. ఇది 1 or 2 years కూడా నిలవ ఉంటుంది. చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్, ఒక్కసారి ట్రై చేయండి. పచ్చడి అంతా అయిపోయిన తర్వాత పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకుని తినేవాళ్ళు మాకులాగా ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. బాయ్ అండి.